నమీబియా అభివృద్ధికి భారత్ సహకరిస్తుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎన్డీఏ పాలనలో సహకార రంగం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. వరదలతో తీవ్రంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్ను ఆదుకుంటామని అన్నారు బీజేపీ నేతలు. ఆఫ్రికాలో భారత్కు నమీబియా నమ్మకమైన మిత్రదేశమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ద్వైపాక్షిక బంధం సహా అన్ని రంగాల్లో సహకారం బలోపేతం చేస్తామన్నారు. నమీబియా పర్యటనకు వచ్చిన మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రెసిడెంట్ నెటుంబో నంది స్వయంగా వెల్కమ్ పలికారు. పర్యటనలో భాగంగా నమీబియా పార్లమెంటులో ప్రసంగించారు పీఎం మోదీ. ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందించింది నమీబియా. నమీబియా ప్రెసిడెంట్ నెటుంబో నంది స్వయంగా పురస్కారాన్ని మోదీకి అందించారు. ఈ సందర్భంగా భారతీయులందరి తరపున నమీబియా ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ. అలాగే రెండు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలపై హర్షం వ్యక్తం చేశారు. ఫ్రెండ్స్, a few months ago you celebrated a historic moment. Namibia elected its first women president. We understand and share your pride and joy. ప్రధాని మోదీ పాలనలో సహకార రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఢిల్లీలో నిర్వహించిన సహకార సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహకార సంఘాల మహిళలతో మాట్లాడారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నాక సేంద్రీయ వ్యవసాయం చేయనున్నట్లు చెప్పారు. అలాగే వేదాలు, ఉపనిషత్తులు చదువుతూ కాలక్షేపం చేస్తానన్నారు అమిత్ షా. मैंने तो तय किया है कि मैं जब भी रिटायर्ड हो जाऊंगा, मैं मेरे बाकी का जीवन वेद, उपनिषद और प्राकृतिक खेती के लिए खर्च करूंगा. ये प्राकृतिक खेती ये इस प्रकार का एक वैज्ञानिक प्रयोग है जो कई प्रकार के फायदे देता है. मेरे खेत पर मैंने प्राकृतिक खेती अपनाई है. आज मेरे उत्पादन में लगभग 1.5 गुना बढ़ोतरी हो चुकी है. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. మండి జిల్లాలోని వరద బాధితులను పరామర్శించారు. కుండపోత వర్షాలకు 51 ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయక కార్యక్రమాల కోసం 2006 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు నడ్డా. और अभी रिहैबिलिटेशन के लिए, रिकंस्ट्रक्शन के लिए असेसमेंट के बाद आदरणीय अमित शाह जी, गृह मंत्री जी ने 2006 करोड़ रुपए उसके रिलीज़ किए हैं. मैं हिमाचल की जनता को आश्वस्त करना चाहता हूं कि भारत सरकार मोदी जी के नेतृत्व में चल रही है, कि हिमाचल की जनता के साथ हम सदा खड़े हैं और आगे भी खड़े रहेंगे. దేశంలో పత్తి దిగుబడి భారీగా తగ్గిందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. టీఎస్పీ వైరస్ కారణంగా పత్తి ఉత్పాదకత పడిపోయిందన్నారు. పెట్టుబడి తగ్గిస్తూ ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దీనికోసం జూలై 11న కోయంబత్తూరులో ఓ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు చౌహాన్. कपास की उत्पादकता अभी काफी कम है और बीच में बीटी कॉटन की भी वायरस अटैक के कारण उत्पादकता लगातार घटी है. हम गंभीर चिंतन कर रहे हैं कि कपास की उत्पादकता, गुणवत्ता कैसे बढ़े और मिलकर कपास के उत्पादन को बढ़ाने के लिए हम रोड मैप बनाएंगे. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు బీజేపీ నేతలు. బంధుల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఎన్డీఏ సర్కార్ విధానాలను మెచ్చే 3వ సారి మోదీని ప్రధానిని చేశారన్నారు కాషాయ నేతలు.